నీటి మాట లోపల మనం ఎన్నో పాపాలు చేస్తాం. ఒక జన్మ కాదు ఎన్ని జన్మలు ఎత్తుతామో అని. కానీ మామూలుగా ఏమంటామంటే 7 జన్మల యొక్క పాపాలు పోవాలంటే మనమంట ఈ కలియుగం లోపల ప్రతి ఒక్కరు కూడా 7 జన్మల పాపం తొలగిపోవాలంటే ఒక్క పువ్వు చాలట. ఆ పువ్వు ఏంటిది? ఒకే ఒక పువ్వు. ఆయన ముందు ఉంచితే సమస్త దోషాలన్నీ హరిస్తాడట. ఆయన అంటే ఎవరు? శివుడు. కైలాసవాసుడికి ఎంతో ఇష్టమైన పువ్వే ఉమ్మెంత పువ్వట. ఆ పువ్వును శివుని దగ్గర ఉంచి వేడుకుంటే భక్తులకు మోక్షం సిద్ధిస్తుంది. శివాలయాల్లో ఉమ్మెంత పువ్వులతో అభిషేకం ప్రత్యేకంగా జరుగుతుందట. మాంగళ్య బలము లభించాలంటే శివుడిని ఉమ్మెంత పువ్వులతో అర్చించాలంట. ఉమ్మెంత పువ్వులతో తయారు చేసిన మాలను శివుడికి అర్చించడం వల్ల మనము కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఆ పూలతో శివయ్యను పూజించడం వల్ల దరిద్రం పోవడం మాత్రమే కాదు, ఎటువంటి దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. ప్రదోష సమయంలో శివుడిని దేవతలు స్తుతిస్తారు. ఆ సమయంలో శివుణ్ణి దర్శించుకుంటే శివుని అనుగ్రహంతో పాటు సమస్త దేవతల అనుగ్రహం లభిస్తుంది. అప్పుడే దోషాలు తొలగిపోతాయి, సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి అని ఈ ఉమ్మెంత పువ్వుకు ఎంతో విశిష్టమైనది. కానీ ఈ ఉమ్మెంత పువ్వు ఏంటంటే మనం ఇళ్ళల్లో పెంచుకోము ఒకటి చెట్టును. రెండవది ఏంటంటే ఇది ఎక్కువ ఇట్లా మన ఎడారి అంటే మామూలుగా బీటువారిన నేలల్లో ఉంటుంది, చెత్త కుప్పల మీద ఉంటుంది. కానీ ఆ పువ్వులను తెచ్చి భగవంతునికి పెట్టాలంటే మన మనస్సు కూడా మనస్కరించదు. కాబట్టి ఇప్పటి నుంచి మనం ఎక్కడైనా పువ్వులను సేకరించి ఈ ఉమ్మెంత పూలకి ఇంత విశిష్టత ఉన్నది కాబట్టి మన ఇంటి ముందు పెంచుకొని భగవంతునికి సమర్పిస్తే బాగుంటుందేమో అనేది నా ఆలోచన మిత్రమా. మరి మీరేమంటారు?